పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరుని తొలగించి తాడిగడప మున్సిపాలిటీగా పేరును ప్రభుత్వం ప్రకటించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి శాసనసభ్యులు బోడప్రసాద్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ కూటమి నాయకులు కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. తాడిగడప మున్సిపాలిటీని నామకరణం చేసేటప్పుడే గత ప్రభుత్వంలో తప్పుడు నిర్ణయం అనేది చేశారు. ఎంతోమంది కృష్ణా జిల్లా గడ్డ మీద మహానుభావులు ఎంతమందో మరి అనేక పోరాట యోధులు కానివ్వండి, మరి అనేక మంది పుచ్చలపల్లి సుందరయ్య గారి దగ్గర నుంచి, కాకాని వెంకటరత్నం గారి దగ్గర నుంచి, చండ్ర రాజేశ్వరరావు గారి దగ్గర నుంచి ఎంతోమంది ఈ దేశం కోసం పోరాడిన వాళ్ళు అనేక మంది పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీ రామారావు గారు లాంటి మహానాయకులు కూడా ఈ కృష్ణా జిల్లాలోనే పుట్టారు. గత ప్రభుత్వంలో ఈ తాడిగడపని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేటప్పుడు ఈ జిల్లాలో ఉన్న నాయకులు కానివ్వండి ఓ పద్ధతి అనేది లేకుండా వైఎస్ఆర్ తాడిగడప అనే నామకరణం చేసి ఏర్పాటు చేస్తాం. ఆ రోజునే తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తాం. మేము అధికారంలో రాగానే దీన్ని మారుస్తామని ఆ రోజునే చెబుతామనేది గౌరవ శాసనసభ్యులు బోడప్రసాద్ గారు కూడా ఆ రోజు మాట ఇస్తామనేది జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి దృష్టిలో పెడితే వారు దీని మీద క్యాబినెట్లో పెట్టి తీర్మానం చేసి మరి ఈరోజు పూర్తిగా వైఎస్ అనే దాన్ని తొలగించి తాడిగడప మున్సిపాలిటీగా నామకరణం చేసినందుకు మరి ఇటు తెలుగుదేశం పార్టీయే కాకుండా ఈ మున్సిపాలిటీలో ఉన్న 2 లక్షల మంది ప్రజానికం కూడా ఎంతో ఆనందంగా ఇచ్చేస్తున్నారు. ఈరోజు మా శాసనసభ్యులు వారు బోడప్రసాద్ గారు తాడిగడప మున్సిపాలిటీగా మరి వారి యొక్క ప్రయత్నం ఫలించినందుకు ఈరోజు తెలుగుదేశం పార్టీ తాడిగడప మున్సిపాలిటీ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలని తెలియజేస్తూ, ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో మారిన నాటి నుంచి మేము కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఏంటి ఈ పేరు మార్చాలి, వైఎస్ఆర్ పేరు మార్చాలని చెప్పి గట్టిగా ప్రతిపాదన తీసుకొచ్చారు ప్రజల తరపు నుంచి. ఈ పేరుని మేము మార్చి వైఎస్ఆర్ అని పేరు తీసేసి తాడిగడప మున్సిపాలిటీగా నామకరణం చేసినందుకు డిప్యూటీ సీఎం గారికి, సీఎం గారికి, మా శాసనసభ్యులకి, ఎంపీ గారికి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక మీద ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళ పేర్లు రాకూడదు. వైఎస్ఆర్ అధ్యక్షులు గత మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయి 155 నుంచి 11కి అంటే 5 పోయి 2 వికెట్లు మిగిలినాయి. ఈసారి ఇంకో ఒకటే వస్తుంది అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాము. తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వ్యక్తిగతంగా దూషించడం, రాజకీయాలు చేయదు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేయొద్దని చెప్పి ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ నీకు నీతి నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే నీతివైన రాజకీయాలు చేయి, ప్రజల్లో మనసులు గెలుచుకుని గెలవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.